రాష్ట్ర బడ్జెట్ కసరత్తు వేగవంతం కానుంది. కేంద్ర బడ్జెట్ తరహాలో రాష్ట్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టేందుకు రంగం సిద్ధం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల్లో కొన్నింటికి నిధులు పెంచినందున అందుకు అనుగుణంగా రాష్ట్రానికి కొంతమేర నిధులొచ్చే అవకాశం ఉంది. రైతు బంధు కింద 2 దఫాల పెట్టుబడి సాయం అందించినందున కేంద్రం ప్రకటించిన నగదు బదిలీ రాష్ట్ర రైతులకు సత్వరం అమలు చేసేందుకు ఆస్కారం ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేకించి కేటాయింపులు లేవని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కొంతమేర నిధులు పెంచారని, రాష్ట్రానికి ఆ మేరకు నిధులు రావచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు 4,000 కోట్లు, నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్కు 6,000, నేషనల్ లైవ్లీహుడ్ మిషన్కు 3,000, స్వాస్థ్య బీమా యోజనకు 4,000 కోట్లు పెంచారు. అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 23 కోట్ల మేర కేటాయింపులు పెరిగినందున సహజంగానే రాష్ట్ర వాటా కొంతమేర పెరగవచ్చని భావిస్తున్నారు. జాతీయ రహదారులకు 10,000 కోట్ల వరకు పెంచారు. రాష్ట్రానికి పెద్ద మొత్తంలో జాతీయ రహదారులు మంజూరైనందున ఆ మేరకు నిధులొస్తాయని అధికారులు భావిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులకు కేంద్రం ప్రకటించిన నగదు బదిలీ తక్షణమే అమలు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో కమతాల వివరాలు, గణాంకాలు, రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 2 విడతల్లో రైతు బంధు అమలు చేసినందున ఆ పరిస్థితి ఉండబోదని చెప్తున్నారు. కేంద్రం అమలు ప్రారంభించిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసే వీలుంటుందని అంటున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్రంలోనూ బడ్జెట్ కసరత్తు వేగం కానుంది. రాష్ట్రంలోనూ ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్లో అంచనాలపై కొంతమేర స్పష్టత వచ్చినందున రాష్ట్ర బడ్జెట్ సిద్ధం చేయనున్నారు. వృద్ధి రేటు బాగానే ఉన్నందున ఈసారి రాష్ట్ర పద్దు 2 లక్షల కోట్లు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. పూర్తి పద్దును సిద్ధం చేసి 3 లేదా 6 నెలలకు ఓటాన్ అకౌంట్ అనుమతి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 15వ ఆర్థిక సంఘం ఈ నెల 18 నుంచి 3 రోజులు రాష్ట్రంలో పర్యటించనుంది. 2 రోజుల పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమావేశం కానున్న ఆర్థిక సంఘం చివరి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. కేంద్ర ఆర్థిక సంఘం పర్యటన తర్వాతే రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలుండే అవకాశం కనిపిస్తోంది. నెలాఖరు లేదా వచ్చే నెల తొలివారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. అంతకుముందే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయనున్నారు.